మాస్టర్ ప్లాన్ ఇచ్చేస్తే మెయిన్ రోడ్డు ఇవి బిల్డ్ చేస్తే ట్రంక్ రోడ్స్ స్లోగా డెవలప్మెంట్ అవుతుంది, రైతులు వాళ్ళు డెవలప్ అవుతారు. ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్ కావట్లే 20 ఏళ్ళు, ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ ఇంకా ఎక్కువ టైం పెట్టినా పడుతుంది. ఎందుకంటే అది ఫ్లడ్ ప్రోన్ జోన్ కాబట్టి. ఆ ఫ్లడ్ ప్రోన్ జోన్ అది కూడా పోయమ్మ వాళ్ళెక్కడ ఇదో జగన్మోహన్ రెడ్డి గారు జనరిక్ టర్మ్లో రివర్ బేసిన్ అంటే దాన్ని కావాలని చెప్పి రివర్ బేసిన్ అంటావా, మన నీళ్ళు ఎక్కడ కట్టామని బద్దలేస్తే ఇంత పెద్ద ఫోటో వేసి నువ్వెక్కడ కట్టావంటే దీనికి దానికి ఒకటేనా? ఇది ఆ ఏరియా ఒకటేనా? ఒకటైతే 3-4 వేల కోట్లు పెట్టి నువ్వు రిజర్వాయర్లు కట్టి నారాయణ మొన్ననే తను అనౌన్స్ చేసి ఇంకోటి కూడా పంపింగ్ ఇది పెడుతున్నాం అన్నాడు. ఎత్తిపోతారు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? రోజుకు 1 టీఎంసీనో 2 టీఎంసీనో తీయాలంట. అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అది. నువ్వు అక్కడి నుంచి నీళ్లు కంటిన్యూస్ తోడి అక్కడ పైల్ ఫౌండేషన్తో లోతుగా పోతే తప్ప కుదరని ఏరియా, 10 అడుగులు పోతే నీళ్లు, 1 సెంటీమీటర్ వర్షం పడితే మొత్తం సరస్సులాగా తయారవుతాయంటే నువ్వు అది సెలెక్ట్ చేసుకొని అక్కడ పోయి నువ్వు కట్టలేదా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరు, ఆ ఫ్లోలో డెవలప్ కావడం వేరు, అదే పని నేను అక్కడే కడతానడం వేరు. అది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. ఈ ప్రాసెస్లో విజయవాడ గుంటూరు మధ్య నువ్వు ఫోకస్ పెట్టు, ఇక్కడ ఉన్న మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టివ్ మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయి, ఎవరు వాళ్ళే డెవలప్ అవుతారు, ఏరియా డెవలప్ అవుతుంది. అండ్ పోర్ట్ ఎలాగో మచిలీపట్నం పోర్ట్ మనం ఆల్రెడీ ఇది మొదలైంది, సో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది. ఫర్దర్ మళ్ళీ నువ్వు ఇది చేయడం అవసరం లేకుండా ఓ న్యాచురల్ గ్రోత్ లాగా ఉంటుంది వితౌట్ బర్డెనింగ్ ది స్టేట్. ఆ లైన్ అట్లే ఉంది, ఇప్పటికే అట్లే ఉంది.